జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల, చేతల వల్ల ఎవరికి కష్టం కలిగించకుండా బతకగలగడమే నిజమైన గొప్పతనం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 18, 2025 ఆదివారం. తిథి పంచమి ఉదయం 5:57 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 6:52 వరకు, తదుపరి శ్రవణం. యోగము శుభము ఉదయం 6:43 వరకు, తదుపరి శుక్లము. కరణం తైతుల ఉదయం 5:57 వరకు, తదుపరి గరజి. సాయంత్రం 6:08 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం రాత్రి 11:29. చంద్రాస్తమయం ఉదయం 10:03. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:55 నుండి 6:32 వరకు. యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:18 నుండి 4:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:40 వరకు. వర్జము రాత్రి 10:59 నుండి 12:37 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:10 నుండి 1:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:28 వరకు. మే 18 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి ఉదయం 5:57 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి సూర్యోదయం తర్వాత చాలా తక్కువ సేపు ఉంటుంది. తదుపరి వచ్చే షష్ఠి పక్ష చిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ తప్పక వినియోగించుకోవాల్సి వస్తే షష్ఠీ తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉదయం 9:55 వరకు ఉంటాయి. అవి పూర్తయినాక షష్ఠీ తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు: ఉత్తరాషాఢ సాయంత్రం 6:52 వరకు ఉంది. తదుపరి వచ్చే శ్రవణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం 1974 సంవత్సరంలో
భారత్ మొట్టమొదటిసారిగా రాజస్థాన్ ఎడారిలోని ప్రోగ్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించింది. తెలుగు రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాణి గారి వర్ధంతి. తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 18 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి శుభం జరుగుతుంది. సింహరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. కన్యా రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. తులారాశి ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. మకర రాశి అనుకున్న ఫలితం రావాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీనరాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.